TG5 న్యూస్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కేంద్రంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారత రాష్ట్రాలను చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. గోధుమలకు మద్దతు ధర పెంచి వరికి ఇవ్వకపోవడం ఏ విధానమని ప్రశ్నించారు. గోధుమలకు ఒక నిబంధన, వరికి మరొక నిబంధన ఎందుకులా నిలదీశారు. తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా వారు నోరెత్తలేదని విమర్శించారు. రైతుల సమస్యలపై స్పందించిన బీజేపీ మౌనం అన్యాయమని అన్నారు. గోధుమలతో సమానంగా వరికి కూడా మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు నష్టపోకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని, కానీ కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని హరీష్ విమర్శించారు. బీజేపీ నిజమైన రైతు హితం కోసం పనిచేయాలని కోరారు. దక్షిణ భారతదేశం అంటే ఒక శీతకన్ను. ఇవాళ పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో కూడా మన సంఖ్య, పార్లమెంట్ సభ్యుల సంఖ్య తగ్గే విధంగా ఇవాళ కేంద్ర ఆలోచన ఉన్నది. ముఖ్యంగా ఇవాళ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈరోజు గోధుమల మద్దతు ధర పెంచారు. సంతోషం. మరి గోధుమలు దక్షిణ భారతదేశంలో పండే వడ్లకు ఎందుకు పెంచవు? గోధుమలకో నీతి, వడ్లకో నీతి ఉంటుందా ఎక్కడన్నా? ఇవాళ గోధుమలకు ఎంత పెంచిందంటే 160 రూపాయల మద్దతు ధర పెంచి 2585 రూపాయల ధరను నిర్ణయించారు. క్వింటాల్ గోధుమలకు 160 రూపాయల మద్దతు ధర పెంచి గోధుమల మద్దతు ధర 2585 రూపాయలుగా బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. వరి విషయంలో ఏం చేసిండ్రు? 69 రూపాయలు మాత్రమే పెంచి 2369 రూపాయలు క్వింటాల్ వరికి మద్దతు ధర నిర్ణయించారు. అంటే వరికో నీతి, గోధుమలకో నీతి ఉంటుందా? కష్టం గదే కదా. ఉత్తర భారతదేశంలో పండించే గోధుమలకైనా గదే కష్టం పడతాడు రైతు. దక్షిణ భారతదేశంలో పండించే వరికైనా గదే కష్టం పడతాడు రైతు. అంటే ఉత్తర భారతదేశ రైతుకో నీతి, దక్షిణ భారతదేశం రైతుకో నీతి బీజేపీ ప్రభుత్వానికి తగునా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు మా తెలంగాణ రైతులంటే, మా దక్షిణ భారతదేశ రైతులంటే బీజేపీ ప్రభుత్వానికి చిన్న చూపు అని నేను నిలదీస్తా ఉన్నా. గోధుమలతో సమానమైన మద్దతు ధరను వరికి ఇవ్వాలని నేను బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. తెలంగాణ నుంచి ఉన్న 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు మరి గోధుమల తరహాలో వరికి కూడా మద్దతు ధర పెంచడానికి మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలే, పెంచిపియాలని చెప్పి కూడా నేను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే ఇప్పుడు 8 బీజేపీ ఎంపీలు, 8 కాంగ్రెస్ ఎంపీలు ఇద్దరు కలిసి ఏం చేసిండ్రు అంటే గోధుమలకు మద్దతు ధర వేస్తే వరికి మాత్రం తక్కువ చేస్తుంది. ఇది ఎక్కడి నీతి? ఆరుగాలం కష్టపడే రైతన్న పట్ల కూడా ఎందుకు ఈ వివక్ష? రైతుకు కూడా మీరు సమానంగా చూడరా? ఉత్తర భారతదేశం రైతుకో నీతి, దక్షిణ భారతదేశం రైతుకు ఇంకో నీతి తగునా? తెలంగాణలో పండేది ఇవాళ మెజారిటీ పంట వరి. ఈ భారతదేశంలో అత్యధిక వరి ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో ఎక్కువ వరి పండించే రాష్ట్రం ఏది అంటే తెలంగాణ. మరి అతి ఎక్కువ నష్టం ఎవరికి జరుగుతుంది? ఇవాళ తెలంగాణకు జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు గోధుమలకు పెంచినట్టు మాకు కూడా 2585 రూపాయలు ఇస్తే క్వింటాల్కు 220 రూపాయలు ఎక్కువ వస్తాయి కదా మా రైతుకు. క్వింటాల్కు 220 రూపాయలు నష్టం జరుగుతూ ఉంది కదా. 30 క్వింటాలు ఒక ఎకరానికి పండుతాయి అంటే ఎకరం మీద 7000 రూపాయలు తెలంగాణ రైతు నష్టపోతలేడా? గోధుమలకు ఇచ్చినట్టు వరికి కూడా సమానమైన మద్దతు ధరిస్తే తెలంగాణ రైతుకు ఎకరానికి 7000 రూపాయల అదనపు ఆదాయం వస్తుంది కదా. ఇలా బీజేపీ ప్రభుత్వం యొక్క పక్షపాత వైఖరితో ఇలా తెలంగాణ రైతు ఎకరానికి 7000 రూపాయలు నష్టపోతున్నాడు. తెలంగాణ బీజేపీ ఎంపీలారా తెలంగాణ రైతు పక్షాన నిలబడతారా? పెదవులు విప్పుతారా? విప్పరా? రైతుల పక్షాన నిలబడతారా లేదా మీ కేంద్రానికి కొమ్ము కాస్తారా? ఇలా మీరు ఆలోచించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాలు నిర్వీర్యం చేసిందని అన్నారు. చంద్రబాబు వ్యవసాయాన్ని ఛిద్రం చేస్తే వైఎస్ జగన్ వ్యవసాయాన్ని పండుగ చేశారని అన్నారు. రైతుల కోసం వైఎస్ జగన్ తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. SCRT నివేదిక పేరుతో ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. రైతుల మరణాలను అసెంబ్లీలో అవమానపరిచిన చంద్రబాబుతో పోలిస్తే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 7.5 లక్షల ఆర్థిక సాయం అందించిన జగన్ హృదయపూర్వకంగా వ్యవహరించారని అన్నారు. రైతు సమస్యలు పరిష్కరించడంలో వైఎస్ జగన్ ఎప్పటికీ ముందుంటారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి రైతులే ఆధారమని, అందుకే వైఎస్ జగన్ ప్రభుత్వం వారిని రక్షించడానికి పెద్దపీట వేసిందని అనిల్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేస్తే, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత అంతకు ముందు కూడా వ్యవసాయాన్ని దండగా అని చెప్పి రాష్ట్రంలో ఆయన ఒక నూతన వరవడిని తీసుకొచ్చి ఈ వ్యవసాయాన్ని చిత్రవద చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయాన్ని ఒక
పండగ అని చెప్పి రైతుల కష్టాలని బాధలన్నీ తొలగింపచేసేటందుకు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆ రైతుల్ని, ముఖ్యంగా వ్యవసాయాన్ని ఏ విధంగా ఈ రాష్ట్రంలో ప్రోత్సహించారో, ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చారో మనందరికి కూడా తెలుసు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 15 నెలల్లో కూడా ఏం జరుగుతా ఉందో ఒకసారి మనందరం కూడా చూస్తా ఉన్నాం. ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాలను నిర్వహించేయటం కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్ విధానం కానీ, కౌలు రైతుల్ని పట్టించుకునే పరిస్థితుల్లో కానీ ఎక్కడ కూడా ఈ 15 నెలల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్ళకి శ్రద్ధ లేదు. ఎందుకంటే వాళ్ళకి రైతులు కనిపించరు. వాళ్ళకి కానీ, వాళ్ళ అబ్బాయికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ రైతులు ఎప్పుడు కూడా కనిపించరు. అంటే రైతులు వాళ్ళకి చాలా చిన్న విషయంగా కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు స్పెషల్ ఫ్లైట్లో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే రైతులందరూ కూడా చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటారు. ఈరోజు అవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడం కోసం ఎల్లో మీడియా ఈరోజు కొన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి తెరదీశారు. ఎన్సీఆర్బీ నివేదికని ఏదో ముందుకు తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే రైతులందరూ కూడా ఆత్మహత్య చేసుకున్నారు, చాలా అత్యధికంగా ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు గారు పక్షాన గొప్పగా బ్యాటింగ్ చేస్తూ ఉన్నారు. 2021 సంవత్సరంలో 481 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే దానిలో భూ యజమానులు 359 మంది ఆత్మహత్యలు చేసుకుంటే కౌలు రైతులు 122 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అసలు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కౌలు రైతులను అసలు పట్టించుకునే పరిస్థితులు లేవు. మొన్న ఏదో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పూర్తిగా కౌలు రైతులను వదిలేసిన పరిస్థితులన్నీ కూడా మనం చూసాం. అదేవిధంగా 2021 సంవత్సరంలో ఆ విధంగా ఉంటే 2022 సంవత్సరంలో అంటే 369కి ఆత్మహత్యలు తగ్గాయి. దీనిలో 309 మంది భూ యజమానులు ఉండగా 60 మంది కౌలు రైతులు ఉన్నారు. అదేవిధంగా 2023లో రైతుల ఆత్మహత్యలు 925 మంది ఉండగా చాలా భయంకరంగా ఈరోజు ఎల్లో మీడియా ప్రచారం చేసే విషయాన్ని ఒకసారి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి చంద్రబాబు పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ పంటకి గిట్టుబాటు ధర లభించలేదని అన్నారు. రైతులు కష్టాల్లో కూరుకుపోయారని విమర్శించారు. రైతులను ఆదుకోవాల్సిన బదులు చంద్రబాబు రౌడీయిజం పెంచి గంజాయి సాగును ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ప్రజల ప్రయోజనాలను విస్మరించి కేవలం లాభాల కోసం పనిచేశారని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. నిజమైన అభివృద్ధి అంటే రైతుల ముఖంలో చిరునవ్వు తీసుకురావడమేనని గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో రైతులు నిరాశకు గురవుగా వైఎస్ జగన్ కాలంలో ఆశలు వెలిగాయని చెప్పారు. ప్రజలు ఈ తేడాలను బాగా అర్థం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. పూర్తి 5,000 ఇచ్చి అంతా ఇచ్చేసా అంటాం. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసేటప్పుడు డ్వాక్రా రుణాల మాఫీలో మొత్తము 3 విడతలుగా చేసి ఒక విడత పూర్తిగా ఈ సంవత్సరం లోపల క్లియర్ చేశారు. ఒక పక్కన ఆ డబ్బులు మహిళలకు పడ్డాయి, మరొక పక్కన క్రమం తప్పకుండా 0 వడ్డీ వచ్చేది, మరొక పక్కన చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం రీతిలో వాళ్ళకి అనేకంగా మహిళలకు మేలు జరిగేది. ఈరోజు నువ్వు మహిళలకు ఇస్తానంటే నెలకు 1,500 ఇస్తానన్నావు. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎక్కడ ఉంది? మహిళలను అన్యాయం చేస్తావు, రైతులకు అన్యాయం చేస్తావు. ముఖ్యంగా యువత, మీరు పిల్లలను పుట్టించుకోండి, ఎంతమందినైనా కనండి, సర్వనాశనం చేస్తున్నావు. ఎక్కడ చూసినా గంజాయి రౌడీయిజం పెంచి పోషిస్తున్నావు. పీఆర్సీ గురించి ఆలోచన లేదు, సిపిసి గురించి ఆలోచన చేయట్లేదు. వాళ్ళకి ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ వచ్చే విధంగా ప్రయత్నం చేయలేదు. ఎన్నికల ముందు మాత్రం ఊదరగొడితే అవి చేస్తారు ఇవి చేస్తారని చెప్పి వాళ్ళు అవమానకర రీతిలో ఉద్యోగస్తులు ఇబ్బందులు పెడుతూ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఆఫీసర్లను కూడా నీ పొలిటికల్ గెయిన్ కోసం వాళ్ళని సస్పెండ్ చేస్తూ పోస్టింగ్లు నీకు అనుకూలమైన లేకపోతే పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని చాలా హెరాస్ చేస్తున్నారు. మనుషులపైన దుర్మార్గంగా మాట్లాడడం, కేస్ స్టడీలు అంటాడు. ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఈరోజు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మేము చిత్తశుద్ధితో ఉన్నాం. మేము మా ప్రయత్నం అంతా కూడా చేశాం. మీరు అధికారం వచ్చి 16 నెలలు అంతకుముందు అన్ని మాటలు మాట్లాడారు కదా, ఈరోజు మీరు ఎందుకు దాన్ని ఏదో ఒకటి తీర్చలేకపోతున్నారు? అప్పుడు మా పైన అంత నిందలు పోపారు కదా, దాన్ని ఏదో కేస్ స్టడీ అన్నావు కదా, తీసుకొని దాన్ని ప్రూవ్ చేయి. ఎప్పుడు పబ్లిసిటీ స్టంట్స్ విమర్శించడము, నువ్వేదో చేసినట్టు గొప్పలు చెప్పుకోవడము, లేనిది క్రియేట్ చేసి చూపించడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిస్థితులు ఎంతో టెక్నాలజీ పెరిగిపోయింది, అన్నిటికీ నువ్వే కారకులు అంటావు. ఎట్లా అవుతుంది సాధ్యం అది నీతో?
విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి చంద్రబాబు మహిళలపై చూపిన మోసపూరిత వైఖరిని బయటపెట్టారు. సున్నా వడ్డీ పేరుతో మహిళలను మోసం చేశారని ఆరోపించారు. 2014-19 మధ్య 25,571 కోట్ల రుణమాఫీ చేస్తానని చెప్పి తప్పించుకున్నారని అన్నారు. కానీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 ఏళ్లలో 3,86,00,000 మంది మహిళలకు 4,900 కోట్ల లబ్ధి అందించారని వివరించారు. జగన్ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు. మహిళల స్వావలంబన కోసం తీసుకుంటున్న పథకాలతో కోట్లాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని చెప్పారు. పేరు మార్పిడిలు చేసి వడ్డీలకి డబ్బులు ఇచ్చి అది గవర్నమెంట్ నుంచి మీరు ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. కానీ ఇంకో సంస్థ ఇంకో మహిళలు దాచుకుంటున్న డబ్బుల్ని దోచేసుకొని ఇటు మళ్లించడం ఏంటి? అసలు ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటదా? ఇంతకన్నా దాష్టికం ఏమైనా ఉంటదా? ఇదేం పాలన? మహిళల్ని పూర్తిగా మోసం చేస్తున్నారు. గతంలోన మనకి డ్వాక్రా మహిళలు 5,000 కోట్లు డ్వాక్రా మహిళలకి వైఎస్ఆర్ గవర్నమెంట్ లోన జగనన్న పాలనలోన 5,000 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరేది సున్నా వడ్డీ రూపాన. 2014 నుంచి 19లోన ఈయన ఎంత ఎగ్గొట్టారా మహిళలకేనంటే 571 కోట్ల రూపాయలు ఈయన రుణమాఫీ చేస్తానని ఎగ్గొట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అదే జగనన్న వచ్చిన తర్వాత 4 ఏళ్లలోన మహిళలకు అందజేసింది మొత్తం లబ్ధిదారులు 3,86,82,882 మంది లబ్ధిదారులు మనకుంటే వాళ్ళకి 4,969 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరింది ఇదే సున్నా వడ్డీ పథకం ద్వారా. కానీ అదే ఎక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి అంటే 2019 నుంచి 2023 వరకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లోన మహిళలకి సున్నా వడ్డీ రూపాన అందిన లబ్ధి ఇది. అదే చంద్రబాబు నాయుడు 2024 ఎలక్షన్ టైంలోన ఏదైతే ఏప్రిల్ నెలలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ సున్నా వడ్డీలకి మళ్ళీ వాళ్ళకి పడాల్సింది 2024 సంవత్సరంలో పడాల్సినది వేయటానికి రెడీ అయితే ఎలక్షన్ కోడ్ అని చెప్పి ఆ డబ్బులు నిలిపివేశారు. ఎలక్షన్ అయిన తర్వాత కానీ క్లియర్ చేయాలి కదా. మరి అత్యధిక మెజారిటీ తోటి గెలిచేసినారు కదా. ఇప్పటికి 2వ ఏడే కూడా కంప్లీట్ అయిపోవస్తుంది. ఎమ్మెల్సీ వరద కళ్యాణి ఎన్సీఆర్బీ రిపోర్టును ఉదాహరిస్తూ జగన్ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. 2023 నివేదిక ప్రకారం రాష్ట్రం శాంతి భద్రత పరిరక్షణలో దేశంలో అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. ముఖ్యంగా మహిళల రక్షణపై ప్రభుత్వం చూపిన శ్రద్ధ ఫలితమని అన్నారు. అదృశ్యమైన వారిలో 87% మహిళలు మళ్లీ వెనక్కి వచ్చారని వివరించారు. దేశవ్యాప్తంగా ఇది కేవలం 57 మాత్రమేనని అంటే ఏపీ రక్షణలో ముందుగా ఉందని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఫేక్ ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం మహిళల భద్రతకు ఎప్పటికీ పెద్దపీట వేస్తుందని అన్నారు. కోసం పెద్దపీట వేయడం జరిగింది అని చెప్పి, ఎందుకంటే 2023లో ఈ రాష్ట్రంలో అదృశ్యమైన బాలబాలికల్లో 85.7% మందిని వెనక్కి తీసుకువచ్చి మళ్ళీ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. అలాగే ఒత్తి బాలికల వరకు తీసుకుంటే 3,608 మంది అదృశ్యమైతే అందులో 3,190 మందిని వెనక్కి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు అని వాళ్ళు స్పష్టంగా నివేదికలో తెలియజేయడం జరిగింది. దేశవ్యాప్తంగా తీసుకుంటే ఇలా అదృశ్యమైన బాలబాలికల్లో కేవలం 57% మందిని మాత్రమే వెనక్కి తీసుకురావడం జరిగింది. అంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే జగనన్న ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం ఎంతగా పెద్దపీట వేశారో అర్థం చేసుకోవచ్చు. కానీ 2024 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక ఫేక్ డేటాతో, ఒక ఫేక్ ప్రచారంతో ఎంతగా ప్రజల్ని మభ్యపెట్టారో మన అందరము చూసాం. తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పేవారు, ఈ రాష్ట్రంలో 30,000 మంది మహిళలు అదృశ్యమైపోయారు, వాలంటీర్లు మహిళల అక్రమ రవాణా చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు. చూస్తే నిజం అనేది ఏ విధంగా ఉందో ఇప్పుడు ఎన్సీఆర్బీ రిపోర్ట్ వెల్లడించింది. ఎన్సీఆర్బీ అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దాన్ని నారా క్రైమ్ రికార్డ్స్ బ్యూరోగా మార్చేసి ఇలాంటి తప్పుడు డేటాని ఆ రోజుల్లో ప్రజలకు చెప్పి మభ్యపెట్టిన విషయం మనందరము గమనించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే చెప్తూ ఉన్నాను, మీరు లేని అబద్ధాన్ని, ఆ రోజు లేని విషయాన్ని ఒక అబద్ధాన్ని పట్టుకొని ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నించారు. మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల మీద ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? తీసుకుంటే మొన్ననే చిత్తూరు జిల్లాలో ఒక బాలికను తెలుగుదేశం పార్టీ మోకలే గ్యాంగ్ రేప్ చేసిన పరిస్థితి మనం పేపర్లలో చూడటం జరిగింది. ఎంత దారుణం! ఇలాంటప్పుడు మీరు ఎందుకు మాట్లాడడం లేదు?
ఈరోజు ఈ రాష్ట్రంలో తీసుకుంటే మద్యం ఏరులై పారుతూ ఉండే పరిస్థితి, గంజాయి డ్రగ్స్ డోర్ డెలివరీ జరుగుతూ ఉండే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే మీరు ఎందుకు మాట్లాడడం లేదు? వీటి మీద స్పందించండి, వీటి మీద గగ్గోలు పెట్టండి. ఆ రోజు ఒక అసత్యాన్ని పట్టుకొని ప్రచారం చేశారు కదా, ఈ రోజు నిజంగా మహిళల మీద అఘాయిత్యాలు ఎంతగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటిని అరికట్టడానికి ఒక డిప్యూటీ సీఎంగా మీరు కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న మద్యంని, అలాగే డ్రగ్స్ ని, అలాగే గంజాయిని లేకుండా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ఆ రోజు జగనన్న ముఖ్యమంత్రిగా తీసుకుంటే మహిళల రక్షణ కోసం పెద్దపీట వేస్తూ ఒక దిశ వ్యవస్థను తీసుకొచ్చారు. దిశ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదం చెందేట్టుగా చేసి కేంద్రం దగ్గరికి పంపిస్తే అది కేంద్రంలో పెండింగ్ లో ఉన్నా కూడా అందులో ఉన్న అంశాలన్నీ కూడా ఇక్కడ అమలయ్యేట్టుగా చేయడం జరిగింది. అలాగే దిశ యాప్ ని తీసుకురావడం జరిగింది. దిశ యాప్ ద్వారా 1,30,00,000 మంది డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఎంతో మంది మహిళలు రక్షణ పొందడం జరిగింది. ఇంత చక్కటి వ్యవస్థను జగనన్న తీసుకుంటే ఆ రోజు జగనన్న మీద తప్పుడు ప్రచారంలో మీరు ముందుకు వెళ్ళిన పరిస్థితి ఉంది. కాబట్టి తప్పుడు ప్రచారం చేసినందుకు జగనన్నకి మీరు క్షమాపణ చెప్పాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పటికైనా ఇలాంటి తప్పుడు ప్రచారం మానుకొని మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల్ని అరికట్టడం కోసం కృషి చేయాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మద్యం కేసుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నిందితులందరూ జైలు పాలయ్యారని, చట్టంలో లొసుగులు అడ్డం పెట్టుకుని మిథున్ రెడ్డి బెయిల్పై బయటకొచ్చారని అన్నారు. బెయిల్పై వచ్చినంత మాత్రాన ఆయన నిర్దోషి కాదని స్పష్టం చేశారు. అక్రమ డబ్బులు తన PLR కంపెనీలో డంప్ చేశారని ఆరోపించారు. మద్యం కేసులో శిక్ష తప్పదని, పేదలతో ఆడుకున్న వారికి గుణపాఠం తప్పదని అన్నారు. వైసీపీ పాలనలో అక్రమాలు చేసిన వారిని ఒకరిని వదలబోమని హితవు పలికారు. చట్టం ముందు అందరూ సమానమని గుర్తు చేశారు. మద్యం మాఫియాలపై కఠిన చర్యలు తీసుకోవడం కొనసాగుతుందని, రాష్ట్రాన్ని మళ్లీ మాఫియాల అడ్డాగా మార్చనివ్వమని స్పష్టం చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏదైతే ఉందో మీ తాతగారి పేరుతో నడుస్తున్న మీ సొంత కంపెనీ, ఆ కంపెనీలో మీరు షెల్ కంపెనీల ద్వారా ఈ అక్రమంగా సంపాదించిన డబ్బులను విదేశీ పెట్టుబడులు, అలాగే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న షెల్ కంపెనీల ద్వారా మీరు ఆ కంపెనీలకు పంపు చేయడం జరిగిందా లేదా అని మీకు సూటి ప్రశ్న అడుగుతున్నా. అలాగే పెద్దిరెడ్డి కుటుంబం జగన్మోహన్ రెడ్డికి చెంచాగా వ్యవహరించింది లేదా అని నేను అడుగుతున్నా. నేను ఒక్కటే ఈ పత్రికా ముఖంగా నేను సవాలు విసురుతున్నా. ఇన్ని లక్షల మంది ప్రాణాలు బలిగొన్న మీకు 70 రోజుల యొక్క జైలు జీవితం సరిపోతుందా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మాకు చట్టాలపై, న్యాయంపై నమ్మకం ఉంది కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం ద్వారా పోరాడుతాం. రేపు రాబోయే కాలంలో కూడా ఈ జైలు జీతం మీకు సరిపోదు. తప్పకుండా ఇన్ని వేలాది కోట్ల డబ్బులు, ప్రజల యొక్క డబ్బును బొక్కిన మీకు ఇంకా శిక్ష విధించే చాలా ఉందని తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఒకటే అడుగుతున్నాం. అయ్యా, మీరు చేస్తున్నది తప్పు చేయడము, జైలు శిక్ష అనుభవించడము, మరి బయటకు వచ్చిన తర్వాత మీరేదో పతివర్తల్లాగా మా ప్రభుత్వానిపై మరి అవాకులు చవాకులు పేడడం ఇప్పటికైనా మానుకోండి. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి మేము ఒకటే పలుకుతున్నాం. ఈ రోజు మీరు బయటకు వచ్చినంత మాత్రాన మీరు నిర్దోషి కారు. ఇది కేవలం బెయిల్ పైన మీరు రావడం జరిగింది. మీ పైన ఏవైతే కేసులు దాఖలయ్యాయో ఆ కేసుల్లో తప్పకుండా మీకు శిక్ష, పెద్ద శిక్ష పడుతుంది. వేచి ఉండాల్సిందిగా కోరుకుంటూ, మేము రాబోయే కాలంలో కూడా ఈ యొక్క ప్రజల యొక్క జీవితాలతో ఆడుకున్న అన్ని డిపార్ట్మెంట్లు, రెవెన్యూ అనుకోండి, ఎక్సైజ్ అనుకోండి, మైనింగ్ సెక్టర్ అనుకోండి, ఇలాంటి వివిధ రంగాలకు సంబంధించి ఏదంటారు, మన భారతదేశంలో ఉన్న ఏ వ్యవస్థను, ఈ రాష్ట్రంలో ఉన్న ఏ వ్యవస్థను ఈ పెద్ద బడా కుటుంబాలు వదలలేదు. కాబట్టి వీళ్ళందరికీ తగిన గుణపాఠం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 16న శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రధాని మొట్టమొదటిసారిగా శ్రీశైల దేవాలయాన్ని దర్శించబోతున్నారని చెప్పారు. రాక సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో చర్చించామని వివరించారు. శ్రీశైలం టెంపుల్ టూరిజం కారిడార్ గా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడ ఈ యొక్క క్షేత్రం యొక్క మహిమ మరి ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి
ఆ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు అనేక విషయాలపైన ప్రధానమంత్రి గారికి ఇక్కడ ఉన్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం, ఆలయ అభివృద్ధి కాదు పర్యాటక రంగ అభివృద్ధిలో కూడా నిధులు మంజూరు చేయమని కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం కోరడానికి అన్ని రకాలుగా ఇవాళ ప్రాజెక్ట్ రిపోర్ట్లు తయారు చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించే మేరకు వీటన్నిటినీ నిర్మాణం చేయటమే కాకుండా ఒక టెంపుల్ టూరిజం కారిడార్ని కూడా తయారు చేయడానికి మన రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, కర్ణాటక రాష్ట్రం, అలాగే తమిళనాడు, ఒరిస్సా ఇలాంటి అన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలతో సమన్వయం చేసి ఒక పెద్ద టూరిజం కారిడార్ని టెంపుల్ టూరిజంగా చేయడానికి ఇవాళ మేమందరం కూడా చేస్తూ ఉన్నాం. అటవీ శాఖకు, ఆలయానికి, దేవాదాయ శాఖకు ఉన్న మధ్య చిన్న వివాదాన్ని కూడా మేము పరిష్కరించుకుంటాం. తప్పనిసరిగా దీనివల్ల మేలు జరుగుతుంది. ఇప్పటికే మా దగ్గర ఉన్నటువంటి రికార్డు ప్రకారం 5362.12 ఎకరాల అటవీ భూమి కాదది. ఈ క్షేత్రానికి దేవాదాయ శాఖకు సంబంధించిన భూమి. ఆ భూమిని ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అటవీ శాఖ అధికారుల యొక్క అభ్యంతరాలు లేకుండా విడిచిపెట్టాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని కూడా కోరాం. ముఖ్యమంత్రి గారు కూడా అదేవిధంగా రేపు కేంద్ర ప్రభుత్వానికి కూడా మద్దతు ఇవ్వబోతూ ఉన్నారు. ఇవాళ వచ్చినటువంటి ఈ పుణ్యక్షేత్రములు మహాపర్వదినాన కొన్ని క్యాలెండర్లు, కొన్ని టేబుల్ బుక్లు, కొన్ని పంచాంగం క్యాలెండర్లు ఇవన్నీ విడుదల చేయడం జరిగింది. కాఫీ టేబుల్ బుక్ ఒకటి. తిరుమలలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉత్సవమూర్తి శ్రీనివాసుడు అశ్వవాహనంపై తిరుమాడ వీధిలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాహలంతో తిరుమాడ వీధులు సందడిగా మారాయి. వేలాది మంది భక్తులు స్వామి వాహన సేవను చూసి భక్తి బాష్పాలు పెట్టారు. రేపటి చక్ర స్నాన ఘట్టంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. చివరి వాహన సేవలో పాల్గొనే అవకాశం దక్కడం భక్తులు మహాపుణ్యఫలంగా భావించారు.
మద్యం కేసులో మిథున్ రెడ్డి నిర్దోషి కాదని టీడీపీ నేతలు దుయ్యబట్టారు. కల్తీ జే-బ్రాండ్స్ వల్ల 30,000 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. ఇంతటి బాధాకరమైన ఘటనల తర్వాత ఆయనలో పశ్చాత్తాపం లేదని ప్రశ్నించారు. డబ్బు కోసం వేల కుటుంబాలను శోకంలో ముంచారని విమర్శలు చేశారు. ఏ కోర్టు ఆయనకు నిర్దోషిగా తేల్చలేదని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలు మద్యం మాఫియాలపై అసహనం వ్యక్తం చేస్తున్నారని, త్వరలో న్యాయం జరుగుతుందని ధైర్యం చెప్పారు. 5 సంవత్సరాల్లో సుమారుగా 30,000 మంది ప్రాణాలు బలిగొన్న అక్రమ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి 70 రోజులు జైల్లో ఊచలు లెక్కబెట్టి బెయిల్ పైన బయటకు వచ్చిన ప్రస్తుత రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి గురించి నేను చెప్తున్నా. ఈరోజు ఏ కోర్టు ఆయన నిర్దోషి అని చెప్పి ఎక్కడ వైట్ పేపర్ ఇవ్వలేదు. కేవలము చట్టంలో ఉన్న కొన్ని లొసుకులను అడ్డం పెట్టుకొని ఈరోజు బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. ముఖ్యంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి, అలాగే వారి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా. గత ప్రభుత్వంలో మీరు ఏ విధమైన తప్పులు చేయకపోతే ఈరోజు ఈ దౌర్భాగ్యం మీకు ఎలా పట్టింది? ఆ రోజు ఒక సూడో ముఖ్యమంత్రిగా వ్యవహరించి యావత్ ఆంధ్ర రాష్ట్రంలో మద్యం సిండికేట్ను, అంటే మద్యం సిండికేట్ అంటే మద్యం వ్యాపారస్తులు తయారు చేసే డిస్టిలరీస్, బ్రేవరీస్ను మీ ఆధీనంలో పెట్టుకొని మల్టీనేషనల్ కంపెనీలందరినీ బెదిరించి ఈ రాష్ట్రాన్ని దాటించి మీరే తప్పుడు పత్రాలతో తప్పుడు కంపెనీలను సృష్టించి నాసిరకం మద్యాన్ని తయారు చేసి రాష్ట్రంలో ఉన్న లక్షలాది కుటుంబాలకు శోకం మిగిల్చింది మీ కుటుంబం కాదా అని నేను అడుగుతున్నా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి కుడుభుజంగా వ్యవహరించి కొన్ని వేల ప్రాణాలు బలిగొన్నారు. ఎక్కడ మద్యం విషయంలో మీరు న్యాయపరంగా వ్యవహరించారో ఒకసారి చెప్పవలసిందిగా అడుగుతున్నా. మీ కంపెనీల్లో తయారైన మద్యం తాగి వేలాది మంది మరణించారు. ముఖ్యంగా పాత్రికా మిత్రులకు నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఆనాడు 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్న పేషెంట్లు ఎవరన్నా పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స పొందుకుంటా ఉంటే ఆ రోజు హాస్పిటల్లో డాక్టర్లు కూడా అడిగేవాళ్ళు, అయ్యా మీరు ఏ రాష్ట్రం నుంచి వచ్చారు? ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చింటే మీకు వస్తున్న సమస్యలన్నీ కల్తీ మద్యం ద్వారా అని చెప్పడం జరిగిందంటే ఒకసారి ఆ కాలంలో జరిగిన అన్యాయం ఎంతో మీ అందరికీ అర్థమవుతా ఉంది. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, ఎవరైతే ఈ మద్యం కేసులో నిందితులుగా ఉంటారో ఒక్కొక్కరిగా ఈరోజు జైలు పాలవుతున్నారు. మిథున్ రెడ్డి అనుకోండి, రాజ్ కసిరెడ్డి అనుకోండి, ఇలాగా చెప్పుకుంటూ పోతే ఎందరో రెడ్లు, బినామీ రెడ్లు ఈరోజు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. ఈరోజు అంతటితో చాలించకుండా మీరు బయటికి వచ్చిన తర్వాత కూడా ఎక్కడ మీ కళ్ళల్లో కానీ మీ మనసులో కానీ ఎక్కడ పశ్చాత్తాపం కనపడడం లేదు. మళ్ళీ మీరు ప్రభుత్వం పైన ఈరోజు మా యొక్క ముఖ్యమంత్రి పైన నిందలు వేస్తా ఉన్నారు. మద్యం విషయానికి వస్తే నేను గతంలో చెప్పినట్టే మీరు సుమారుగా సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు మీ వాటాగా తీసుకున్నారా లేదా అని నేను అడుగుతున్నా. అలాగే సుమారు 22 కంపెనీలు, బినామీ కంపెనీలు మీ ఆధీనంలో ఉన్నారా లేదా అని అడుగుతున్నా. ఆదాన్ డిస్టిలరీస్ అనేది ఒక సంస్థ, మీ ప్రభుత్వంలో ఏర్పాటైన సంస్థ, దాని ద్వారా మీకు ముడుపులు చెల్లింపబడ్డాయా లేదా అని మీకు సూటిగా అడుగుతున్నా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.